నమస్కారం అండి. నమస్తే. శుభు శుభమా అని పెళ్లి జరుగుతుంటే నీరసంగా ఉన్నావంటరా? ఎందుకు అన్నయ్య, నాకు ఇంకా భయంగా ఉంది. భయం ఎందుకు? హ్యాపీగా మ్యారేజ్ జరుగుతుంటే. అది కాదన్నయ్య, ఆ రోజు బెస్ట్ కపుల్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే నన్ను చూస్తే ఆపుతావా? నోరు తెరిస్తే చాలు అప్సెకరం మాటలు. నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు. అవునన్నయ్య, వదిన ఏం చెప్పొచ్చా? వదినిక వదిన అకౌంట్ లో మనం హైదరాబాద్ లో లేవు, విజయవాడలో ఉన్నాం. మా ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని చెప్పి వచ్చేసాను. నమ్మేసింది. అన్నయ్య, ఈ మధ్యన అబద్ధం చెప్పి అసలు పూర్తిగా నిజం చెప్పడం మానేసావుగా. నువ్వు ఇలాగే నవ్వుతా ఉండు, నేను అలాగే మ్యారేజ్ పూర్తి చేస్తాను. అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా. థ్యాంక్ యూ వెరీ. అన్నయ్య ఒకసారి చూడు. వచ్చే ఆవిడ వదిలిలా ఉంది. వదిన లాగేంటి? వదినే ఇది ఇక్కడికి వచ్చేసిందేంటి? అయ్యో, ఎంత అభిమానం! పిలవకపోయినా పెళ్ళికొచ్చింది వదినా. చూసిందంటే కొంపలు అంటుకుపోతాయి. అవును కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? తెలియకుండా మేనేజ్ చేద్దాం. నువ్వు అటెండ్ పోయి ఇటు వెళ్ళిపోతాను. హాయ్ హాయ్. పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అభిమానంతో పిలిస్తే రాకుండా ఉంటానా? రాజీ, పదవి రెడీ అవ్వాలి, మీరు కూర్చోండి. అలాగే. మేడం, కూల్ డ్రింక్. నో థ్యాంక్స్. కూల్ డ్రింక్స్. ఏ ఆగు, కూల్ డ్రింక్స్ అంత ఎత్తునుంటే నిచ్చినేసుకుని తీసుకోవాలా? కిందికి దించు. అక్కడ ఇస్తున్నారుగా, వెళ్ళి తీసుకోమా. కాదు, నాకు ఇదే కావాలి. దించు కిందికి. అక్కడ ఇస్తున్నారుగా. దించమంటుంటే అది కూల్ డ్రింక్ అడుగుతుంది కదయ్యా, దింపు. దింపొచ్చు కానీ దింపయ్యా, దించవే. తప్పదా? తప్పదు. సరే తీసుకోమా. సుబ్బు, వదినా, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? కూల్ డ్రింక్స్ తీసుకోవద్దునా? అది సరే, ఈ పెళ్లి కొడుకు గెటప్ ఏంటి? ఓ ఇదా, పెళ్లి కొడుకు నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. వాడు ఏం చేస్తే నేను అదే చేస్తాను. వాడు పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకున్నాడు, నేను వేసుకున్నాను. తాళి మాత్రం ఒకళ్ళే కట్టండి, లేకపోతే బాగోదు. ఇంతకీ తిలోతం ఎక్కడ? తిల్లు షీస్ ప్రెగ్నెంట్. పుట్టింటికి పంపించాను. వావ్, కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్స్ a వన్ lot. మినిట్, మీకు ఏ కూల్ డ్రింక్ కావాలండి? మాజా. థ్యాంక్ యూ. సుబ్బు, నమస్కారం అండి గోస్వామి గారు. నమస్తే. మా కోరిక నుంచి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో నాదే ఉందండి. 10 మంది ఎక్కడుంటే అక్కడికి వెళ్తాను. ఫ్రీ పబ్లిసిటీ కదా. అల్లుడు గారు రండి. వస్తున్నా. ఏం మా గారు మీరు ఆ, ఏమిటి, మీకు ముందే తెలుసా? బాగా తెలుసు. అయితే మాట్లాడుతూ ఉండండి. అల్లుడు గారు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. అలాగే. ఏయ్, వేరా రండి, కూర్చోండి. నమస్కారం. బాబు, నాకు తెలవక అడుగుతాను. ఆయనకున్నది ఒక్కతే కూతురు కదా, అల్లుడు అని కేకేస్తాడండి నిన్ను. ఏమండి, ఆ, ఎన్టీఆర్ అందరికి అన్నైనా, చంద్రబాబు నాయుడుకి ఏమవుతాడు? మామ. కదా, మరి మామ అల్లుడు అని పిలవకుండా తమ్ముడు అని పిలుస్తాడా ఏంటి? అల్లుడనే పిలుస్తాడేవయ్యా, నిన్ను అల్లుడని ఎలాగని. మ్యాన్ అల్లుడిని. ఆ బుగ్గం చొక్కేంటి? బ్యూటీ స్పాట్, నుదుటి మీద బొట్టు, మోడర్న్ స్టైల్. ఏం అర్థం కాలేదా? గందరగోళం. సరేగానే, ఓ చిన్న పని ఉంది, ఇప్పుడు వచ్చేస్తాను. ఆగు, అసలు సమస్య చెప్పనే. నువ్వు ఆ రోజు పెళ్లి చేసుకున్నావు చూడు, ఆ పిల్ల మంచిది కాదు. ఆ పిల్ల మంచిది కాదట. ఆ పిల్ల మంచిది కాదంట. ఆ పిల్ల మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదట. పెళ్లి కూతురు మంచిది కాదంట. మంచిది కదా. ఇదిగా అబ్బాయి, ఆ పెళ్లి కూతురు ఉంది చూడు, మంచిది కాదంట. ఏంట్రా? ఏదో పెద్దోడు కదా పెళ్లికి పిలిస్తే నా కూతురు మంచిది అంటావా? చంపేస్తారు రై, చంపేస్తారు రై. ఆగండి బాబు. మర్యాదగా నోరు మూసి కూర్చో, లేదా బయటికి వెళ్ళిపో. ఆగండి బాబు. బాబు ఆగండి. దండం బాబు. అధోరించారే. బాబు, గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు, దండంరా బాబు. జనాభా ఎక్కడ? ఇంటికి రండి. వేళాకోళమా? పెళ్లికి వచ్చింది ఇలా బాత్రూమ్ లో చూడటానికా? అయిపోయి ఇది లేడీస్ బాత్రూమా? మాకు తెలియదండి. చూస్తుంటే పెద్ద మనిషిలో ఉన్నావు, ఏంటి పని? చూడదండి, ఏదో అడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? చూస్తుంటే చదువుకునే వాళ్ళు ఉన్నావు, కనిపించట్లా? లేడీస్ బాత్రూమ్ లో దూరొచ్చా? ఆగండి. ఏంటి అందరూ కలిసి ఆయన తిడుతున్నారు? ముందు అక్కడ ఏం రాసిందో చూడండి. టాయిలెట్. టాయిలెట్ అని మాత్రమే రాసింది కదా, లేడీస్ అన్న జెంట్స్ అన్న ప్రత్యేకంగా రాసలేదు కదా, అందుకే కామన్ గా వెళ్ళిపోయారు. అంతే అంతే అంతే. ఏమైనా నీకు అసలు బుద్ధుందా? టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుందా? ఇక్కడ లేడీస్ టాయిలెట్ అని రాయాలి, అక్కడ జెంట్స్ టాయిలెట్ అని రాయాలి. అంతేగాని ముందు ఆ పని చూడండి. అలాగేనండి. సారీ అండి, సారీ. నీ బోర్డు సారీ ఎవరికి అక్కర్లేదు, తెలవయా? చిచ్చి, ఈ అవమానం నేను భరించలేను. ఈ పెళ్లి వద్దు, ఏవద్దు. మరి ఇంటికి వెళ్ళిపోదాం. అవును, మీ ఫ్రెండ్ చెల్లెలు నిశ్చితార్థానికి విజయవాడ వెళ్తున్నానని చెప్పారు కదా. ఆ పెళ్లి సడన్ గా హైదరాబాద్ మార్చారు. మీరు చెప్పింది నిశ్చితార్థం, కానీ ఇక్కడ జరుగుతున్నది పెళ్లి. నిశ్చితార్థం ఎప్పుడు అయిపోయిందంట. ఆ ఫోన్ లో సరిగ్గా వినపడలేదు. ఓహో. అవును, ఈ పెళ్లికి నిన్నెవరు పిలిచారు? పెళ్లి కూతురు. పెళ్లి కూతురు నీకెలా తెలుసు? ఈ మధ్యనే ఫ్రెండ్ అయింది. మా కర్మ కాలింది.
అది నాకు ఇక్కడ అవమానం జరిగింది, మన ఇంటికి వెళ్ళిపోదాం పద. అక్షత లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది? అవమానం కంటే అక్షింతలు ఎక్కువ అంటే నీకు తాళి కడుతున్నారు రండి. నేను చెప్పేది వినవే, అవమానం జరిగింది నాకు. అయ్యో అల్లుడు గారు, నాకు పెళ్ళైపోయింది. ఏంటండి? అబ్బా, కాదు కాదు, రష్ గా ఉంది, ఇక్కడ నుంచి చూసేద్దాం అంటున్నాను. దగ్గరికి వెళ్ళి చూద్దాం. నిన్నే నాకు భయంకర న్యూస్ తెలిసిందే. ఏంటి? దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపించదంట, షార్ట్ సైట్. ఇక్కడ నుంచి చూసేద్దాం. సరే మీరు ఇక్కడే ఉండి చూడండి. నేను అది కాదు నేను చెప్పేది. ఏమైందండి? హార్ట్ ఒకే ఒక నిమిషం, అక్షత లేసి వచ్చేస్తాను. మొగుడు చావు బతుకులు ఉంటే అక్షంతలు అంటే ఏంటి? మొగుడు కంటే అక్షంతలు ఎక్కువ నీకు. సరే. హాస్పిటల్ తీసుకెళ్ళు, లేకపోతే హార్ట్ అటాక్ పదండి. ఎక్కువ కదా. జాగ్రత్త. అమ్మా. ఏమిటి ప్రాబ్లం? కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయండి. అడ్డంగానా నిలువుగానా? అరే స్టడీగానే ఉన్నాయిగా. భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా సార్. భూమి గుండ్రంగా తిరుగుతోందని తెలియకుండానే ఎంబీబీ చదివానంటావా? అయినా ఈ రిపోర్ట్ లో ఏం లేదయ్యా. మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఏం లేవని చెప్పడానికి. ఆ. అయినా నీకు బీపీ, టెన్షన్, షుగర్, బెల్లం, మిరపకాయలు, చింతపండు ఏం లేవయ్యా. అంతకుముందు కిరాణా కొట్లో పనిచేశారండి మీరు? ఉమ్, ఆ, ఈ తిరుగు టెన్షన్ పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా. అది రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్, ప్లేస్ మారిస్తే బాగుంటుంది అనుకుంటా. ఏమంటారు? నేనడానికి ఉంది. మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి. ఇప్పుడు కొడైకెనాల్, సిమ్లా, డార్జిలింగ్, కాశ్మీర్, కులు ఈ 5 ఏళ్లలో ఒకటి పట్టుకోండి. ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం? ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరకు పోతే సరిపోయేదిగా. ఆయన వల్ల కదా నువ్వు పట్టుకోవే. కొడైకెనాల్. రూమ్ నంబర్ 102 సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. సంధ్య నువ్వు రూమ్కి వెళ్ళు, మరి మీరు నేను ఫోన్ చేసి వస్తాను. త్వరగా వచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ, టేక్ మై వైఫ్ టు ది. నేను తెలుగుండే సార్. నా భార్యను రూమ్ తీసుకెళ్ళు. చాలా బాగున్నా. వాట్ వాట్? అబ్బే ఐ మీన్ పేరు చాలా బాగున్నారు అన్నారు. తీసుకెళ్ళు. రండమ్మా. హలో సుబ్బయ్యనా? అవునన్నయ్య నేనే. మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి నీ పెళ్లి జరిపించేశాం. థ్యాంక్స్ అన్నయ్య. నీకే ప్రాబ్లం రాకూడదనే నేను సంధ్యను తీసుకుని కొడైకెనాల్ వచ్చాను. ఏ ఊరు? కొడైకెనాల్. అయితే మీరు వెళ్ళదు, వచ్చారు. నేను కొడైకెనాల్లోనే ఉన్నాను. ఏ హోటల్ ఉన్నావు? హోటల్ షెర్టాన్. షెల్టన్ లోనా? నేను అక్కడే ఉన్నానే. రూమ్ నెంబరు? ఫోన్ కట్టేసి పక్కకి తిరిగి చూడు. అన్నయ్య ఓ సుబ్బు, వాట్ ఏ సర్ప్రైజ్. సుబ్బు మై బాయ్. ఈ ఊరే రావాలా? పోనీ వచ్చావు, ఈ హోటల్లోనే దిగాలా? ఇక్కడ ఎందుకని రూమ్ దగ్గర మాట్లాడుకుందాం పదా. మీరు ఇదేనా? కాదయ్యా. ఇదా? చిచి, ఇదేనా మీరు? కాదు. ఇదా? చెప్తాను కదా, ఎందుకు కంగారు పడతావు? ఇదా? ఇది నా రూము. నా రూమ్ ఇది. అవునా? ఏదో 4 రోజులు జాలీగా కొడైకెనాల్ గడుపుదాని వస్తే మీరు ఇదే ఊరు రావాలా? వేరే ఊరే దొరకలేదా? నువ్వేం వరి అవుకో, అర్జెంట్ గా హోటల్ రూమ్ మార్చేద్దాం. నీ భార్యతో ఈ హోటల్ వాస్తు బాగోలేదని చెప్పి వేరే హోటల్ మార్చేసే. ఈ మీన్ వాస్తు? సర్ప్రైజ్ సార్. మీరు ఒక్కరే వచ్చారా? మీ మిస్సెస్ కూడా వచ్చారా? మిమ్మల్ని ఆ. మీరు మీ భార్యతో వచ్చారా అని అడుగుతున్నారు. లేదండి, నేను ఒక్కడనే వచ్చాను, భార్య రాలా. సార్ ఆ. మీ భార్యను లోపల దిగబెట్టారు. ఏంటి భార్య అంటున్నాడు? వీడు పెద్ద జోకర్లండి. ఇందాక బ్రీఫ్ కేసు ఇచ్చి అందులో ఫైల్స్ నా పెళ్ళంతో సమానం అని చెప్పాను. జోకర్ కదా, కౌంటర్ వేసాడు. అంటే జోకర్ కేకర్ అంటారండి. తమ దయచేయండి సార్. అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటే ఏంటండి? అదండి, అప్పటి నుంచి ఈ ఆఫీస్ ఫైల్స్ నే నా పెళ్ళంగా చూసుకుంటున్నాను. ఇది వరకు చెప్పాను కదండి తనకు కొంచెం లూజ్ అని, అందుకే తీసుకురాలేదు. ఏంటో అందరిలా భార్యతో సరదాగా ఎంజాయ్ చేసే అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు. బాధపడకండి. ఆ విషయంలో మా సుబ్బు చాలా అదృష్టవంతుడు. బాధపడకనయ్య, కొన్ని జీవితాలు అంతే. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. హలో మోహనా? ఓకే ఓకే, 2 days తర్వాత వచ్చేస్తాను. మీ అదృష్టం తలుపు తట్టింది. అదుగోనండి మీ భార్య. ఇదేంటి ఇక్కడ దాపురించింది? శని 7 ఇంట్లో ఉంటే డేంజర్ అంటారు, మనకు అన్నిళ్లలోనూ మీరు ఆయన భార్య? అవును. ఈయన భార్య కాదా? కాదు. మరి ఈయనేమవుతారు? నా భర్త. మీరు లోపలికి వెళ్ళండి. తనకి మైండ్ కొంచెం లూజ్ అని చెప్పాను కదా, కలుస్తుంది. వెళ్ళండి వెళ్ళండి, తీసుకెళ్ళరా. ఓకే, నువ్వు లోపలికి వెళ్ళు. ఏమండి? హాయ్, మీరు కూడా ఇక్కడికి వచ్చారా? వచ్చి చచ్చాం. ఎవడా కొట్టంగాడు? మా అన్నయ్య. నీకు ఎంతమంది అన్నాలేంటి? అది సరే గాని ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరి భార్య నేను? ప్రస్తుతానికి నాకు. మరి నేను చెప్పానుగా భర్తవని. ఇప్పుడు మరి ఆడు ఇప్పుడు లేదు అప్పుడు లేదు, అలాగే
అదిగా సార్ హస్బెండ్ వెళ్ళవయ్యా. పనిలో పని నాకు కూడా రూమ్ బుక్ చేయండి. మరి డబుల్ ఆమ్లెట్ ఓకే సినిమా ఎన్నిసార్లు చూడాలి? బోర్. అమ్మో. ఎవరికి మొగుడు ఎవరు ఎక్స్క్యూజ్ మీ, అక్కడ మా వారు ఉన్నారు, కొంచెం పిల్లవా? ఆ ముగ్గురులో ఎవరు నీకు మా వారు తెలుసుగా? తెలుసండి. క్షణానికి రిలేషన్స్ మారిపోతున్నాయి. ఎవరెవరికి మూడో ఎవరికి తెలుసు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అదేంటండి తెలియని విషయం అడిగితే అలా పీకారండి. ఓరేనే. అన్నయ్య వదినా. రేయ్, ఒకేసారి ఇద్దరు భార్యలతో చూసినట్టే గుండు కూడా వచ్చేది. తీసుకెళ్ళిపో. వదినా అదే నీ భార్యని. అబ్బా నీకు మంచి కథ చెప్తాందా? కథలకి వేళ పడలేదా? రాజీ ప్లీజ్ ఒక కిస్ ఇవ్వే. అదేమన్నా బీరువాల నెక్లెసా తీసి ఇవ్వడానికి? దానికి మూడ్ లేదు బ్యాడ్ లేదు, కొత్తగా పెళ్ళిన వాళ్ళు టైమింగ్ చూసుకుంటారంటే. అరే తిలోత్తమ, నువ్వెప్పుడొచ్చా ఇక్కడికి? ఇప్పుడే. నువ్వు ప్రెగ్నెంట్ అని పుట్టింటి పంపానని సుబ్బు చెప్పాడే. ఏమండి ఫోన్ చేయడానికి ఎంతసేపా? ఆ లైన్లు క్లియర్ గా లేవే. చూసారా, తిలోత్తమండి. అరే అరే మీరెప్పుడు వచ్చారు? ఇదే మా సొంతూరు. ఆహా, ఈవిడెవరు? నా భార్య. మరి తిలోత్తమా? శుభ భార్య. మరి నేనెవరిని? మీ ఆవిడికి భర్త. కరెక్టే కరెక్టే, కంగారులో కన్ఫ్యూజ్ అయిపోయా. మీరు వచ్చారని తెలిసి పలకరించి వెళ్దామని వచ్చాను. బైది బయ్యినా మా అన్నయ్య. ఆ, మీ అన్నయ్య పిల్ల సరదాగా మాట్లాడుతున్నారే. మళ్ళీ అమ్మాయి అంటారేంటి? మీ చెల్లెలు నువ్వేమవుతావరా? అన్నయ్య. మరి అంతకంటే ఏమంటారా నిన్ను? ఏమండి ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? సుబ్బు కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుండదు కదా? చాలా చండాలంగా ఉంటుంది. కథ చాలా బాగుంటది, నా మాట వినవే. రాజీ ప్లీజ్ రా. అందుకే సుబ్బు నాకు ఏమండి మన సుబ్బండి. అరే సుబ్బులాగా ఉన్నాడే. సుబ్బులా ఏంటండి, మన సుబ్బేనండి. ఇడిగో మీ ఆయన. Thank God. భర్త కాదు కదా. అవును, ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డాడు? ఎవరు నేనేనా అండి? నువ్వు కాదు. అరే 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 ఏంటండి ఇక్కడ అన్ని సడన్ గా జరిగిపోతున్నాయి? అదే అర్థం కావట్లేదే. సుబ్బు నువ్వెప్పుడు వచ్చా ఇక్కడికి? నేను ఏంటో నాన్నతో పర్మిషన్ లేకుండా ఆఫీస్ ఎక్కటి? అరే వచ్చే ముందు ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు కదా. నేను అక్కడ ఉండేవాడిని, ఇక్కడికి వచ్చేవాడి. ఏమండి మీరు ఊరుకోండి, కొత్తగా పెళ్ళైనోడు కదా, భార్యను చూడాలనిపించుంటుంది. సార్ నాదో చిన్న డౌట్. ఇదిగో ఇప్పుడు ఊపుకుంటూ వెళ్ళి రిసెప్షన్ దగ్గర నుంచి వెరీ మోహేసం చూస్తున్నాడు కదా. వాడు మొదటి నుంచి ఫాలో అవుతాడు. వెళ్ళి అన్న అడుగు, డీటెయిల్ గా చెప్తాడు. ఎలా? ఇదిగో బాబు, నేనెవరికి భర్తని, ఎవరికి అన్నని? ఎవరు అడుగుతావు నువ్వు? ఎవరు అడుగుతావు నువ్వు? ఎట్టగానంగా ఉంది నీకు? సుబ్బు వైఫ్. సుబ్బు వైఫ్ కాల్. ఎవరికి వైఫ్? అక్కడ వైఫ్ ఉంది, ఇక్కడ వైఫ్ ఉంది. అక్కడ హస్బెండ్ ఉన్నాడు, ఇక్కడ హస్బెండ్ ఉన్నాడు. ఆ వైఫ్ కాలా, ఈ వైఫ్ కాలా? ఎవరి వైఫ్ కాలని చెప్పండి రా. అయ్యో సుబ్బు వైఫ్ అక్కడికి వెళ్తే అది పీకుద్ది, ఇక్కడికి వెళ్తే వీడు కొడతాడు మన భయ్యో. వదిని చెప్పింది కాబట్టి బతిపోయావు. నీ పెళ్ళాన్ని తీసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళరా. అమ్మ తిలోత్తమా, వదిన కాళ్ళ మీద పడి నమస్కరించుకోమ్మా. ఆశీర్వదించక. ఆరోగ్యం జాగ్రత్త. గుట్టంతా తెలిసిపోయింది కదా, ఇంకా లోపలికి ఎందుకు? సరదాగా అమ్మాయిని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయరా బయటికెళ్ళి. మేము వెళ్తాను, వస్తావుగా? నేనెందుకు, నువ్వు వెళ్ళు. ఏమండి మనం కూడా వెళ్దామండి. వాళ్ళ మధ్య మనం లోపలికి వెళ్ళిపోతాం.